మనకు తెలియకుండానే చేసే అమంగళకరమైన పనులు. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోరాదు. చాలా మంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తుంటారు. అలా కాళ్ళు దాటి వెళ్లడం మంచిది కాదు. బట్టలని, ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితిలోనూ పడకూడదు. భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తరువాత తులసి మొక్క నుంచి ఒక ఆకును కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు. స్నానం చేసిన తరువాత చాలా మంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు. అలా అసలు చేయకూడదు. స్త్రీలు పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాళిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు. ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు. రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడు పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నిసులను తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. పగిలిన దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంటిలో వేయరాదు. పెరుగును, ఉప్పును అప్పు ఇవ్వరాదు. వేడివేడి అన్నంలో పెరుగు వేసుకోరాదు. తిన్న తర్వాత ఒళ్లను విరవరాదు. పాచి ముఖంతో అద్దం చూసుకోరాదు. వికలాంగులను వేళాకోలం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటి కాలుపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు. అన్న, తమ్ముడు, తండ్రి, కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి అరిటాకును తేరాదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తెదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప ఇవతల నిలిచి భిక్షను వేయరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడు ఇంటికి గోడలకు ఆనించి నిర్మించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి. పాలుకారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తరమూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. బయటకు వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సోమవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో విజయం కలుగుతుంది. మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి. బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. గురువారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నమలుతూ వెళ్ళండి. శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు, పంచదార మిశ్రమాన్ని తాగి వెళ్ళండి. శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకుని వెళ్ళండి. ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకులు సేవించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.